హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజైతే 4కే లేసాను. చాలా రోజులైంది మార్నింగ్ లేవక. నేను లేవగానే మా పాప కూడా లేచింది నాతో పాటు. ఇంకా మా పాపకు పాలిచ్చి పడుకోబెట్టాను. 90% పిల్లలు అందరు ఇంతే కదా, చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఆడవాళ్ళకి తెలిసింది. ఇంకా లేట్ అయిందిలే అనేసి బయటికి వచ్చేసి బ్రష్ అయితే చేస్తున్నా. బ్రష్ చేసుకొని ఇంకా నా స్టడీని అయితే స్టార్ట్ చేశాను. నేను ఇక్కడ అర్థమెటిక్ అయితే చేస్తున్నా, అందులో పార్ట్నర్షిప్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నా. నేను కోచింగ్ తీసుకున్నప్పుడు నోట్సే ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తా, ఆఫ్టర్ వేరే మెటీరియల్ అయితే ప్రాక్టీస్ చేస్తాను. టాపిక్ అయిపోగానే ప్రీవియస్ వచ్చిన క్వశ్చన్స్ అయితే చూస్తా. అప్పుడు 30 minutes ఇప్పుడు 30 minutes చదువుతుంటే అసలు ఇంట్రెస్ట్గా వస్తలేదు, డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అంతా. బట్ ఇంతే దొరుకుతుంది టైం అయితే. రియాలిటీగా చెప్పాలంటే ఇలా చదివితే ఇంట్రెస్ట్ కూడా రాదు, బట్ తప్పదు. ఈ మాత్రం పేషెన్స్తో చదివితేనే నోటిఫికేషన్ వచ్చేసరికి మనం రివిజన్లో ఉంటాం. కానీ మనం పిల్లల కోసం ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తాం కదా. ఆడవారు బయట జాబ్ చేస్తూ కూడా ఇంట్లో వర్క్ చేస్తారు అండ్ పిల్లల్ని కూడా చూసుకుంటారు. ఈ వీడియోని చూస్తున్న ప్రతి అమ్మకు చెప్పాలనుకుంటున్నాను నేను, మీకు బేబీ ఉన్నా బాధ్యతలున్నా మీ డ్రీమ్స్ను ఆపకండి. ఎందుకంటే ఆఫ్టర్ ఒక 50 years 40 years వచ్చేసరికి మనం అనుకుంటాం, అరే మన గోల్స్ ఏంటి అనేది కొంచెం బాధపడతాం. మనం ఏం సాధించలేకపోయినాము, మనం ఏం చేయలేకపోయినామని. అందుకే మన డ్రీమ్స్ని అయితే అస్సలు మర్చిపోకూడదు. తప్పకుండా వాటి కోసం అయితే కొంచెమన్నా ట్రై చేయాలి. మనం 100% ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అది మనకు వస్తుందా రాదా అనేది సెకండ్ థింగ్. ఫస్ట్ థింగ్ మనం అసలు ఫస్ట్ ఇవ్వాలి కదా. 100% మనం ఇచ్చిన తర్వాత అది రాకపోని ఇంకా ఫలితం అయితే దేవుడికి వదిలేద్దాం. టుడే ఎర్లీగానే లేసాను, నేనైతే వర్క్ స్టార్ట్ చేశాను. నేను ఈరోజు ఈ వీడియో షూట్ చేస్తున్న టైంకి ఏకాదశి ఉండే, సో అందుకే నేను కొంచెం ఎర్లీగానే వర్క్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ముగ్గు పెట్టేసరికి తెల్లారిపోయింది. మా పాప పుట్టినప్పటి నుండి అసలు టైమే దొరకట్లేదు. కొంచెం కష్టమైన తప్పదు. ఇంకా నాకైతే లాస్ట్ ఆప్షన్ జాబే. అందుకోసం ఈసారి గట్టిగా చదవాలనుకుంటున్నా. లాస్ట్ ఇయర్ అయితే పోగొట్టుకున్నాను, కానీ ఈసారి అలాంటి మిస్టేక్ అయితే చేయాలనుకోవట్లేదు. నేను ఓడిపోవడం సహజమే, కానీ ఆ తప్పుల్ని తెలుసుకొని మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటేనే సక్సెస్ వస్తుంది కదా. నేనైతే 40 days ఛాలెంజ్ అయితే తీసుకోవాలనుకుంటున్నా. ఆ 40 days ఛాలెంజ్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, మరి సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.